అందరికీ నమస్కారం. ఈరోజు పనసకాయతో బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక చిన్న పనసకాయ తెచ్చుకొని దాన్ని తొడిమి బాగా తీసేసుకోవాలి. ఫస్ట్ దానికి ఉండే తొడిమి తీసేసుకోవాలా. ఈ తొడిమి తీసేసి దాన్ని పక్కన పెట్టి కొబ్బరి నూనె ఉండిద్ది కదా, కొబ్బరి నూనె తీసుకొని మన చేతులకి కత్తికి పూసుకుంటే కట్ చేసినప్పుడు అందులో నుంచి పాలు అవి వస్తాయి. జిగట అనేది అంటుకోకుండా ఉండిద్ది. అదిగోండి, ఇది ఈజీగానే కట్ అయ్యిద్ది. మనకు పనసకాయ కత్తికి తగదేమో అనుకోకల్లా మన ఇంట్లో ఆనియన్స్ అవి కట్ చేసే నైఫ్తోనే అది కట్ అయింది. కొబ్బరి నూనె రాసేసుకొని శుభ్రంగా చేతికి కత్తికి రాసేసుకొని దాన్ని ఫ్రూట్స్ కట్ చేసేసినట్టే మిడిల్కి కట్ చేసేయడమే. అదిగోండి, అది చాలా ఈజీగానే ఉండిద్ది. కత్తి ఈజీగా దిగింది. అదిగోండి, అట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కట్ చేసిన తర్వాత లోపల వైట్గా ఉండిద్ది. మళ్ళీ కొంచెం కొబ్బరి నూనె తీసుకొని ఆ కట్ చేసిన వైపు రెండు వైపులా కూడా శుభ్రంగా కొబ్బరి నూనె రాయాలి, లేకపోతే లోపల వైపు నల్లగా వచ్చేసిద్ది అనమాట. అదిగోండి, అట్లా కట్ అయిపోయిన తర్వాత వైట్గా ఉండిద్ది. ఇప్పుడు మళ్ళీ కొబ్బరి నూనె తీసేసుకొని మన చేతులకి రాసేసుకొని దాన్ని రాసేస్తే నీట్గా అయ్యిద్ది. అట్లా చేసేసిన తర్వాత అది దానిపైన ఉండే తొక్కు ఉండిద్ది కదా పనసకాయకి, ఆ పనసకాయకి ఉండే తొక్కు కూడా ఈజీగానే వచ్చేసిద్ది. కత్తితో తీసేసుకొని దాన్ని మళ్ళీ ముక్కలు కోసినప్పుడు లోపల సైడు తెల్లగా ఉండిద్ది అనమాట. ఆ మధ్యలోది కూడా కొంచెం కట్ చేసేసుకొని, అదిగోండి ఎంత ఈజీగా కట్ అయ్యిద్దో, దాన్ని కట్ చేసేసుకొని ఆ లోపల వైట్గా మిడిల్లో ఉండేది తీసేసుకొని ఆ పైకి తీసేసుకుంటే మనకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. ఒకే సైజులో కట్ చేసేసుకోవాలన్నమాట. ఈలోపు ఇది కట్ చేసుకునేటప్పుడే ఒక గిన్నెలో పసుపు ఉప్పు వేసుకొని వాటర్ పెట్టుకోవాలా. మనం వంకాయకి ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకొని ఇవన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలా. మొత్తం కట్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ పట్టింది కాబట్టి అవి నలుపుదనం రాకుండా ఆ ముక్కల్ని అందులో మనం వేయాలన్నమాట. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఆ గిన్నెలో వేసేసుకొని ఆ నలుపుదనం రాకుండా చేస్తారు. ఈలోపే వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టేసుకొని మరగనియాల. మరిగిన తర్వాత వేయాలన్నమాట. పనసకాయ బిర్యానీ చూడడానికి చెప్పడానికి ఈజీగా ఉండిద్ది, కానీ చేసేటప్పుడు కొంచెం ప్రాసెస్ పట్టిద్ది. కానీ ఇది ప్రాసెస్ మనం చేసిన తర్వాత దీని టేస్ట్ మనం చెప్పలేము. కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కానీ పనసకాయ బిర్యానీ పెట్టామంటే అసలు ఇది ఫస్ట్ కనుక్కోలేరు ఇది పనసకాయ బిర్యానీ అవునా కాదని. దాని ముక్కలు కూడా అట్లానే బాగుంటాయన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను గిన్నె. అదిగోండి, అట్లా గిన్నెలో వేసేసుకొని కట్ చేసేసుకొని అన్ని ముక్కలు మరుగుతున్న నీటిలో ఇట్లా వేసేసి కట్ చేసిన తర్వాత ఉండిద్ది. ఇప్పుడు వేస్టేజ్ కూడా చూపిస్తా చూడండి, ఎంత పెద్ద ప్రాసెస్. కానీ కొంచెం మనం ప్రాసెస్ అని భయపడకూడదు. ఆ ప్రాసెస్ మనం ఇష్టంగా చేసామంటే చాలా టేస్టీ పనసకాయ బిర్యానీ మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మరుగుతున్న నీటిలో దీన్ని వేసేయడమే. అదిగోండి, చేసి మనం బిర్యానీ కుక్కర్లో వేస్తే ఉడుకుతాయి కదా అనుకోవచ్చు, కానీ ఇది పనసకాయ కాబట్టి ఇది 80% వరకు ఇలానే హాట్ వాటర్లో ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మాత్రమే మనం దాన్ని తీసేసి బిర్యానీలో వేయాలి. లేదు కుక్కరు విజిల్స్ వస్తే ఉడికిద్దంటే ఉడకదు. అదిగోండి, అంత 80% వరకు ఉడకాల. అదిగోండి, నేను ఇప్పుడు చూపిస్తాను. ముక్క కూడా మెత్తగా అయిన తర్వాతే మళ్ళీ దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని చెయ్యడమే. తర్వాత ఈలోపు కొబ్బరి మసాలా పట్టేసుకొని అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి. ఉల్లిపాయ బిర్యానీ కాబట్టి టమోటా ఆనియన్స్ వేసేసుకొని జీడిపప్పు వేసేసుకొని లవంగా వేసేసుకొని తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అవన్నీ మనం వేసేసుకొని నీట్గా కొంచెం వేగనిచ్చి ఉప్పు వేసేసుకోవాలా. ఇది కొంచెం వేగాలంటే ఉప్పు వేయాలన్నమాట. ఆ పచ్చితనం అంతా పోయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఈ ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కల్ని కూడా మళ్ళీ ఫస్ట్లోనే వేసేయాలి. అదిగోండి, వేసేసి ఇంకొంచెం సేపు బాగా వేగనియాల. ఇది 80% ఉడికిపోయింది కదా. ఇప్పుడు అదిగోండి, అది అసలు ఎట్లా ఉందో చూసారా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసేసుకొని ఆ ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి, ఫస్ట్ వేయాలి. బియ్యం వేసేదానికన్నా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు ఉంటే ఆ ముక్కకి పట్టిద్ది అనమాట టేస్ట్ అసలు. అదిగోండి, ఇంకా కడిగిన బియ్యాన్ని వేసేసుకోవడమే. అసలు మనం కానీ ఇది పెట్టామంటే దీని పేరు చెప్పకుండా ఫస్ట్ అసలు కనుక్కోలేరు ఇది పనసకాయ బిర్యానీనా అని. చికెన్ బిర్యానీ అనుకుంటారు లేదా మటన్ బిర్యానీ అనుకుంటారు.
ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఇలా బిర్యానీ చేసి పెట్టామంటే వాళ్ళు ఫ్లాట్ అయిపోతారు, అసలు కనుక్కోలేరు. దీని టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ మధ్య పెళ్ళిళ్ళల్లో ఎక్కువ పనసకాయ బిర్యానీ పెడుతున్నారు. వాళ్ళు పెట్టిన దానికన్నా కూడా 100 రెట్లు బాగుండిద్ది మనం ఇంట్లో చేసుకుంది. ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసి పెట్టేసేసి కుక్కర్ విజిల్ వేసేయడమే. ఇది మూత పెట్టే ముందే ఇట్లా కొత్తిమీర పుదీనా వేసాం కదా, దాని మీద కొంచెం నెయ్యి వేయాలా. ఫస్ట్ మనం నెయ్యి వేసినా వేయకపోయినా కుక్కర్ మీద మూత పెట్టే ముందు విజిల్ వచ్చే ముందు కానీ నెయ్యి కానీ వేసామంటే ఆ టేస్ట్ బాగుండిద్ది. అన్నము అతుక్కోదనమాట, అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చేసిద్ది. ఇంకా మనం దాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసేసి దాని మీద మనం కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ చాలు. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసి తర్వాత తీసేసామంటే ఎమ్మి పనసకాయ బిర్యానీ రెడీ. సరే గుమగుమలు ఆడిపోతుంది, సూపర్ టేస్టీగా ఉండిద్ది. అది ముక్క చూడండి, అసలు ఎవ్వరు కనిపెట్టలేరు. అది చికెన్ మటన్ లాగే ఉండిద్ది, దాని టేస్ట్ కూడా అలానే ఉండిద్ది. ఇంకా మనం దాన్ని తీసేసుకొని ఒక పళ్ళెల్లో సర్వ్ చేసేసుకొని మనకి ఎవరైతే ఇష్టమో ఫస్ట్ వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాము అంటే వాళ్ళు మనం ఇంకేం చెప్తే మన మాటే వింటారు. ఆ జీడిపప్పు అది కొన్ని ముక్క చూసారా ఎట్లా ఉందో, యమ్మీ ఫస్ట్ మా అమ్మకే ఇచ్చాము. మా అమ్మకి తెలుసు కాబట్టి ఆ వాసనకే సూపర్ అనేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.